మన తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ అనుగ్రహించాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనకు ముందుగా మన పక్షమున తెరదాటి లోపలికి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య తెర ఉంది. తెరకు అవతల అంటే పరలోకమే. ఇది బైబిలు భాష. దేవుని కుమారుడు పరలోకమందు మన పక్షముగా ఉన్నాడు. ఇది మనకు గొప్ప హామీ. మనకు ప్రతినిధిగా, మహాయాజకుడుగా ఆయన పరలోకంలో ఉన్నాడు గనుక మన నిరీక్షణ సఫలం. ప్రభువు ఉన్న చోటనే ఆయన ప్రజలు, ఆయన సేవకులు ఉంటారు. శ్రోతలు, యోహాను సువార్త 14:3 మరచిపోవద్దు. ప్రభువు తాను వెళ్ళిపోతూ అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకువెడతాను. ప్రియశ్రోత, నిన్ను నీవు యేసుతో సంయుక్తపరచుకో. ఇక్కడ విశ్వాసము ద్వారా ఆయనతో సమైక్యమైతే అక్కడ ఆయనతో తాదాత్మ్యం చెందుతాము, అనగా ఆయనతో మమేకమైపోతాము. ఇది శుభప్రద నిరీక్షణ. మన ఆత్మకు లంగరు యేసుక్రీస్తే. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.